ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం భాగంగా మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని బలీదుపల్లి గ్రామంలో విద్యార్థుల భద్రతా దృష్ట్యా మాదక ద్రవ్యాల ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డ్రగ్స్ ఈగల్ టీమ్ సీఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రమాదకర వ్యసనమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల నిర్మూలనకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటూ ప్రత్యేకంగా ఈగల్ ఫోర్స్ బృందాన్ని బలోపేతం చేసినట్లు తెలిపారు. అడ్డాకుల ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం విద్యార్థుల శారీరక మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. ఈ వ్యసనానికి లోనైతే వ్యక్తిగత జీవితం కుటుంబం జీవితం రెండు దెబ్బతింటాయని హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా ఈ అలవాటుకు గురైతే భయపడకుండా కుటుంబ సభ్యులు ఉపాధ్యాయులు లేదా పోలీసులను సంప్రదించి బయటపడాలని సూచించారు. యువత తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలు అమ్మినా వాడినా రవాణా చేసిన వారిపై చట్టరీత్యా శిక్షలు తీసుకోబడును. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కరుణాకర్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అది వర్క్ గట్లా సమస్యల దాని మీద ఎట్లా ఉండాలి అని సదస్సు లేక ఉండాలని మనకు ఒక క్లాసు లేక మన పిల్లలేంది మన ఏం చేస్తున్నారు, ఎట్లా బయట ఏం తిరుగుతున్నారు, స్కూలు కానీ మన స్టూడెంట్ అందరం అని మన పిల్లలకు కానీ అందరికీ ఎట్లా ఉండాలి, ఎట్లా ఈ డ్రగ్స్ కానీ డ్రింక్స్ కానీ కొన్ని ఇబ్బందులు యాక్సిడెంట్లు ఉడక అవుతుంటాయి. తాగి మనం చక్కవైన ఉడక ఏడోళ్ళు ఉడక చక్కగా రారు. మనం పోతున్నాం అనుకుంటాం, అత్తలోళ్ళు మనకి వచ్చి కూర్తారు. మనం చక్కవైన ఉడక పరిస్థితి అట్లా ఉంటుంది. ఎందుకంటే ఈ డ్రగ్స్ గురించి కానీ ఈ మందు తాగడం వల్ల కానీ ఈ పిల్లలు స్కూల్కి పోతుంటారు. మన పిల్లలు బాగానే చదువుతుంటా అనుకుంటారు. ఆడ ఏం చేసేది తెలియదు. మనం తయారు చేసి స్కూల్కి పోతున్నారు, బాగానే చదువుతున్నారు అనుకుంటావు. ఆడికి పోతే ఇబ్బందులు ఊరుకుంటాయి. మొన్ననే ఒక స్కూల్ వనపర్తిలో సార్ 450 మంది స్ట్రెంత్ ఉంటారు. ఒక్క బాబు కోసం రోజు ఇంత సారు కోచింగ్ ఇచ్చిండు అని చేసిన కొట్టినోడుగా వినలే సార్. ఈ 400 మందిలో ఒక పిల్లాడే గబ్బులు చెప్తుంటాడు. రోజు బయటికి వేస్తానని చెప్తారు. అది ఏంటంటే వాచ్మెన్ ఉడక ఆ పిల్లానికి తోడుంటున్నాడు. సాయంత్రం ఆయన కింద దొరుకుతుంది, ఆ పిల్లాని కింద తెచ్చిస్తాడు. మన గోపాలని దోండపల్లె ఆయన దోస్తు కొడుకే సొంతం. బాగా సార్ ఇట్లా అయితే నీవన్నా చెప్పు సార్, ఒకసారి ఇంటాడేమో నా కొడుకు ఇట్లా అవుతున్నాడు, రేపు భవిష్యత్ ఏంది, ఈ పిల్లాడు ఇప్పటి నుండి ఇట్లా చేస్తుంటాడు అని కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. నాకు కొంచెం తెలిసిన కాడికి ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ మనం ఎట్లా ఉండాలి, మనం మనం మన ఈ ఊరు కాదు బయటికి పోయినోడికి ఎట్లా చేయాలి, మనం గ్రామాల దృష్టి మొత్తం మా టీమ్స్ పనిచేస్తూ ఉంటాయి. యాక్చువల్గా మా డ్యూటీస్ ఏంటంటే ఈ డ్రగ్స్ సంబంధించిన ఈ డ్రగ్స్ వాడే వాళ్ళను, డ్రగ్స్ తయారు చేసే వాళ్ళను, డ్రగ్స్ సరఫరా చేసే వాళ్ళను, డ్రగ్స్ తయారు చేయడానికి పెట్టుబడి పెట్టే వాళ్ళను, వీళ్ళనందరినీ ఐడెంటిఫై చేసి వీళ్ళని పట్టుకొని కేసులు రిజిస్టర్ చేయడం. రీసెంట్గా మన తెలంగాణ గవర్నమెంట్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని చెప్పేసి ఒక 99 రోజుల ప్రణాళిక ఒకటి క్రియేట్ చేశారు. దానిలో భాగంగా ఆఫీసర్స్ అంతా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఐడెంటిఫై చేసి సాల్వ్ చేయాలనేది ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కానీ మన సీఎం గారు
మన రాష్ట్రంలో ఈ డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉంది. దీన్ని తగ్గించాలి. దీని గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. ఈ చిన్న పిల్లల నుంచి వీటి బారిన పడుతున్నారు. వాళ్ళను మనము చిన్న పిల్లలు స్థాయి నుంచే ఆపాలంటే మనం ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఈ డ్రగ్స్ పై అవగాహన అనే ఒక అంశాన్ని దీంట్లో ఈ 99 రోజుల ప్రణాళికలో చేర్చడం జరిగింది. దానిలో భాగంగా ఓన్లీ డ్రగ్స్ రిలేటెడ్ కేసెస్ చేస్తున్న మేము లోకల్ వింగ్ పోలీసు, మిగతా అదర్ డిపార్ట్మెంట్స్, ప్రజాప్రతినిధులతో అందరితో కలిసి ప్రతి డిస్టిక్లో ఈ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా స్కూల్స్ పిల్లలకు అవేర్నెస్ క్రియేట్ చేయడం, గ్రామస్తులకు అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. ఎంతసేపు కేసులు రిజిస్టర్ చేయడం కాదు, ఇవి కాదు, మనం పిల్లల చుట్టూ ఏదో డిస్టర్బెన్స్ ఉండి, ఆ ఊర్లో ఒక డిస్టర్బెన్స్ ఉండి, స్కూల్లో ఒక డిస్టర్బెన్స్ ఉండి, ఇవన్నీ ఈ డిస్టర్బెన్స్ల మధ్య పిల్లలు వాతావరణం ఉంటే వాళ్ళు రేపు ఎదగడానికి అవకాశం ఉంటుందా అనే కోణంలో వాళ్ళు అంతే వాళ్ళు మంచి ప్రశాంతంగా నిద్ర వస్తుంది. ఎందుకంటే కళ తాగితే ఒక సీసా కళ తాగితే మంచిగా నిద్ర వస్తుంది. ఎందుకంటే ఇట్లా అది కావాలి 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 ఇప్పుడు బీట్ తాగడానికి హ్యాబిట్ ఉంటుంది, సిగరెట్ తాగడానికి హ్యాబిట్. అట్లా ఇది కూడా ఏంటంటే మనకు సొసైటీ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. మన ఇంట్లో మంచి ఎడ్యుకేషన్ పోవడం, వాళ్ళు మంచిగా చదువుకున్న వాళ్ళు కూడా డ్రగ్స్ చదువుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. తీసుకొని గంజాయి అమ్మడం జరుగుతుంది. గంజాయి ఒకసారి అలవాటైన తర్వాత ఇది ఒక వ్యసనంగా మారుద్ది. దాన్ని వాడు ఆ వ్యసనాన్ని కంటిన్యూ చేస్తాడు కదా, దాన్ని ఆపుకోలేడు. అంటే వీటికున్న ఒక ఏం చేస్తున్నాం అప్పుడు ఆ టైంలో మనకి ఎవడు కనవాడు అంటారు. ఇప్పుడు మనం 100 డైల్ చేస్తారు, ఎవరు కొట్లాడుతున్నారు సార్, నిండా తాగాడు సార్, నిండా తాగాడు, వాడు రోజు అలవాటు పడ్డాడు కాబట్టి వాడు అందరినీ సతాయిస్తాడు ఆటోమేటిక్. తాగి నిజం చేస్తాడు, అవునా కదా? కాబట్టి అది అడిక్ట్ అనేది అంత ఇబ్బంది పెడతారు. ఇంట్లో ఫ్యామిలీతో గొడవలు పడతారు, కొట్లాడుకుంటారు, పంచాయతీ పోలీస్ స్టేషన్కి వస్తే తెల్లారి పోతే నేను అలా చేయలే అంటారు. ఇవన్నీ న్యూసెన్స్. ఇంట్లో ఉన్న డబ్బులన్నీ దానికే ఖర్చు పెడుతుంటారు, ఆర్థికంగా చిక్కిపోతుంటారు, ఇంటి పక్కనతో కొట్లాడుతుంటారు, సొసైటీలో కూడా బ్యాడ్ అవుతారు. ఇట్లా ఇవన్నీ ఇబ్బందులు అవుతుంటాయి. కాబట్టి అలవాటు పడుతుంది. సో మనకు ఈ గంజాయి కానీ కొకాయిన్ ఇటువంటివన్నీ మన డ్రగ్స్ కిందకి వస్తాయి. అన్ని డ్రగ్స్ అనేటానికి చాలా పేర్లు. ఇప్పుడు మెడికల్ షాప్లో దొరికే డ్రగ్స్, ఇప్పుడు మనకు మెడికల్ షాప్ పేరు ఉంటుంది, కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అని చెప్పి పేరు ఉంటుంది మెడికల్ షాప్. ఆ డ్రగ్ ఏంటంటే మన మనిషి శరీరానికి మనకు జ్వరము లేకపోతే ఇంకోటి మన అవయవాల మీద ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఇంత మోతాదులో ఈ ట్యాబ్లెట్, ఆ ట్యాబ్లెట్లో డ్రగ్ ఉంటుంది. అది లిమిటెడ్ మోతాదులో ఉంటుంది, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తాడు, దాని ప్రకారం అది వేరు. మళ్ళీ అట్లా కాకుండా ఈ గంజాయి ఉంది. గంజాయి ఏం చేస్తుంది, మనకు మొత్తము మన సర్క్యులేషన్ మీద, మెదడు మీద ప్రభావం చూపిస్తుంది. ఆల్కహాల్ తీసుకుంటారు, సేమ్ ఆల్కహాల్ అట్లా. అంటే మనిషికి అలవాట్లు ఏంటంటే అడిక్ట్ అవుతారు. టీ తాగితే టీ కామన్గా తాగుతారు, 1-2 తాగితే అడిక్ట్ అన్నట్టు. ఏదైనా సరే, ఏమైనా మనిషి యొక్క ఒక దానికి అలవాటు పడ్డాడు కంటిన్యూ అంటే అడిక్షన్ వస్తుంది. సో అంటే అది లేకపోతే వాడు పిచ్చి చేస్తాడు. మనం ఎన్నోసార్లు టీవీలలో పేపర్లో చదివింటాం, పలానా ఊర్లో కళ్ళు దొరకలేక పిచ్చోళ్ళు అయ్యి స్వాగతం చెప్తాం. ఎందుకంటే సారు హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చాడు మన దగ్గరికి, మనకు అవగాహన కల్పించడానికి డ్రగ్స్ మీద. ఇప్పుడు మనం అలవాట్లు ఇప్పుడు కొత్తగా నేర్చుకోకపోవచ్చు. మన పిల్లలు కానీ మన సొసైటీలో ఎవరైనా వాళ్ళందరూ కూడా ఇది వాడితే దీని యొక్క దుష్పరిణామాలు ఏందనేటివి మనకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సార్. ఎందుకంటే మా పోలీస్ డిపార్ట్మెంట్, సార్ కూడా పోలీస్ డిపార్ట్మెంటే, కానీ మా దాంట్లో కూడా మస్తు వింగ్స్ ఉంటాయి ఒక్కొక్క దానికి. అట్లా ఈ డ్రగ్స్ కోసము సపరేట్ వింగ్ దాంట్లో వర్క్ చేసుకుంటారు సార్ 3 years నుంచి ఆల్మోస్ట్ ఆల్. సో దాని గురించి ఈరోజు మన మామనార్ జిల్లా మొత్తం ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఆఫీసర్ వచ్చారు, ఇన్స్పెక్టర్ ర్యాంకు, డిఎస్పీ ర్యాంకు అట్లా. సో సార్ మన ప్రవీణ్ కుమార్ సార్ మన అడ్డాకుల మండలానికి వచ్చిండు. సో ఈరోజు సార్ యొక్క ఎక్స్పీరియన్సు, దాని యొక్క ఇబ్బందులు ఏంది, ఏ సంగతి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దానికన్నా ముందుగా మన బలిత్పల్లి గ్రామ సర్పంచ్ కరుణాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.